ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో రాష్ట్రం మొత్తం మీద కూడా బీఆర్ఎస్ విడుతున్న ముఖ్య నేతలు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు కూడా లేని పరిస్థితి. ఒకే ఒక ఎంపీ క్షేత్రస్థాయిలో భరోసా ఇవ్వాలని సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎంపీ వైఖరి పట్ల కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తమవుతుంది. అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా మాకు ఎటువంటి లబ్ధి చేకూరట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఈ యొక్క పరిస్థితి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో 2018 నుంచి మొదలుకొని 2023 వరకు బలమైనటువంటి పార్టీ ఓటింగ్ కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నాయకులు కొరత కనిపిస్తా ఉంది. దాంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సంబంధించిన అంశంలో కీలకమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి నేత లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరు కూడా పార్టీని వీడాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో 2023 ఎంపీ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా మరోసారి నామా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. కానీ గత 10 ఏళ్లుగా ఎంపీగా కొనసాగినటువంటి నామా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అంటిపెట్టుకుని ఉండకపోవడంతో పాటు కార్యకర్తలకి నామా నాగేశ్వరరావు మధ్య తీవ్ర స్థాయిలో గ్యాప్ ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో జరిగినటువంటి వరుస పరిణామ క్రమాలు అంటే బీఆర్ఎస్ ని ఒక్కొక్కరు వీడుతున్నటువంటి కార్పొరేటర్స్ నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ ని వీడేందుకోసం ప్రయత్నిస్తున్నటువంటి వైఖరి చూస్తా ఉన్న నేపథ్యంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల యొక్క విధానం ఆలోచన కూడా పూర్తి స్థాయిలో మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇటీవల కాలంలో తన ఇంట్లో వివాహ వేడుక జరిగిందో వివాహ వేడుకలకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీని అంటే ప్రధానమైనటువంటి ముఖ్య నేతలందరినీ ఎవరిని కూడా పిలవలేదని చెప్పేసినట్టు కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా మనం తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ ని భుజస్కంధాల మీద మోసిన నేతలు గత ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు అని ఎంపీగా గెలిపించేందుకోసం కృషి చేసిన నేతలతో పాటు మరోసారి కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క వేవును తట్టుకొని గెలిపించాల్సిన నేతలందరూ ఎవరిని కూడా కనీసం కలుపుకొని పోకుండా పిలవకపోవడంతో ఆ నేతలందరూ కూడా నామా నాగేశ్వర వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారని కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకత్వం అందరూ కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి వ్యూహ రచన నడుస్తున్న నేపథ్యంలో ఆ నేతలతోటి సఖ్యత సరిగ్గా చెప్పేసి నామా నాగేశ్వరరావు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వేవ్ బలంగా కొనసాగుతా ఉంది. మరోవైపున బీఆర్ఎస్ మాజీ నేత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు కూడా ఇప్పటికే బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలో ట్రయాంగిల్ పోటీ జరుగుతుంది అనేటువంటి నేపథ్యం కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నామా నాగేశ్వర వైఖరి చూస్తా ఉంటే వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం కనబడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బలమైనటువంటి 16 అంటే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో 16,30,000 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో దాదాపు 7 నుంచి 8 లక్షలు బీఆర్ఎస్ కి ఓటింగ్ ఉన్నటువంటి బలమైనటువంటి కేంద్రం ఖమ్మం జిల్లా. అట్లాంటి చోట కూడా కనీసం నేతని పిలిచి కనీసం తన వివాహ వేడుకల్లో ఎటువంటి ఇన్విటేషన్ లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే గతంలో వివిధ రూపంలో వివాహ వేడుకల్ని వివిధ శుభకార్యాలని రాజకీయంగా వాడుకున్నట్టు నేతలందరూ కూడా ఖమ్మం జిల్లాలో లబ్ధి పొందారు. అంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఉన్నటువంటి నేపథ్యం వీళ్ళందరూ కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్ల విశ్వసనీయతతో పాటు కల్లూరులో ఇటీవల జరిగినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు వివాహ వేడుకల్లో కూడా ఖమ్మం జిల్లా నుంచి దాదాపు 1,00,000 మంది కూడా భోజనాలు ఏర్పాటు చేసి వీళ్ళందరితో కృతజ్ఞతని పెంచుకునేందుకోసం వాళ్ళతోటి సంబంధాలు మెయింటైన్ చేసిన గొప్ప ఘనత వివిధ రాజకీయ నాయకులకు ఉంది. గతంలో పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఆ రకమైనటువంటి వైఖరి తీసుకొని కూడా ముందుకెళ్లి ప్రజలందరూ కలుపుకుని పోయే ప్రయత్నంతో పాటు గతంలో బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి ప్రస్తుతం మన రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి కొద్దిరాజు రవిచంద్ర కూడా ఆ రకమైన నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లా ప్రజానీకాన్ని కలుపుకొని తన యొక్క కుటుంబ శుభకార్యాలకు ఇన్వైట్ చేసినటువంటి అలవాటు ఉన్న సాంప్రదాయం ఖమ్మం జిల్లాలో ఉంది. కానీ సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా గత 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్ లో కూడా తన వాణి వినిపిస్తున్నటువంటి నామా నాగేశ్వర వైఖరి తన ద్వితీయ కుమారుడు హైదరాబాద్ లో జరిగినటువంటి నిన్న వేడుకలకు సంబంధించి హైదరాబాద్ ముఖ్యమైనటువంటి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఒక వేడుకలకు సంబంధించి కూడా నామా నాగేశ్వర పూర్తిస్థాయిలో ఎవరు ఇన్వైట్ చేయలేదనేటువంటిది కూడా అసంతృప్తి జ్వాల రగులుతా ఉంది. ఇప్పటికే గ్రూప్ తగాదాలతోటి ఇప్పటికే వివిధ
సందర్భాల్లో వ్యక్తం చేస్తా ఉన్నారు నాయకుల తీరు పట్ల. మరోవైపున దెబ్బ మీద మరో దెబ్బ తగిలినట్టుగానే మరోవైపున నామా నాగేశ్వర వైఖరి కూడా భరోసా చేయవలసిన నాయకులు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా కార్యకర్తలు ఆ రకం అసంతృప్తి అసహనం వ్యక్తం అవుతున్న తీరు కూడా కనబడుతోంది. ఇదే పరిణామాలు కానీ చోటు చేసుకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు పూర్తిగా ఘోర పరాభవం తప్పదనేటువంటి కూడా రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తా ఉన్నారు. ఇప్పుడు అంటే ఎంపీ అనౌన్స్మెంట్ జరిగే అన్ని రాజకీయ పార్టీల కంటే అటు బీజేపీ మరోవైపున కాంగ్రెస్ వామపక్షాల కంటే ముందు కూడా నామా నాగేశ్వర పేరు మొదట ప్రకటించినటువంటి కేసీఆర్ యొక్క వైఖరి పట్ల కూడా కొంతమంది అసంతృప్తి ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఇవ్వడం, ప్రజల్లో కలుపుకొని పోకపోవడం, ఇవన్నీ కూడా నామా నాగేశ్వర పట్ల ఉన్న నెగిటివ్ పాయింట్స్ ని కూడా ఇవి కూడా పరిగణలోకి తీసుకోవడం కూడా కొంత చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపున తన కుమారుడి వివాహ వేడుకలు కూడా ఇన్విటేషన్ ఇవ్వలేదు. రైట్ ఉపేందర్, చూసుకున్నట్లయితే ఆల్రెడీ కూడా ఇటు బీఆర్ఎస్ కొంత డీలా పడుతుంటా, అంటే ఖమ్మం జిల్లా ఓవరాల్ గా మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ మొత్తం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తుంది, సెకండ్ లైట్ లో బీజేపీ ఉంటుంది. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తగ్గి ఈసారి ద్విముఖ పోటీ ఉండబోతుందా బీఆర్ఎస్ తగ్గడంతో? ఎస్ వరుణ్, ఇప్పటికీ అంటే ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు అడ్డగా ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ కు కొంత ప్రభావం ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు బీజేపీ ఆనవాళ్ళు కూడా చాలా కనుమరుగైనటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు బరిలోకి దిగుతున్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ ఓటు, కొంత బీఆర్ఎస్ ఓటు కొంత క్రాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పరిణామం ఈ సమీకరణల నేపథ్యంలో కొంత రాజకీయంగా ప్రభావం పడే అవకాశం ఉందనేటువంటిది కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ తప్పకుండా ఖమ్మం జిల్లాలో గెలుస్తుందని చెప్పేసినటువంటిది కూడా రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తా ఉంది. అంటే రామనాగేశ్వరరావు ఈ లోటుని ఈ 10 రోజుల పాటు కార్యకర్తలకి దూరంగా ఉన్నటువంటి తన వైఖరి కావచ్చు, ఆ కార్యకర్తలకు ఆయనకున్నటువంటి గ్యాప్స్ కావచ్చు ఎలా పూడ్చుకుంటాడు, ఎటువంటి నిర్ణయంతో ప్రజల్లోకి వెళ్ళిపోతాడు, కార్యకర్తలను ఎటువంటి భరోసా ఇవ్వబోతా ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని ఎలా పెంచబోతున్నటువంటి కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలు చోటుకోకపోతే అంటే కార్యకర్తలకి నామనాగేశ్వరరావు మధ్య ఉన్నటువంటి గ్యాప్ గనక పూడ్చుకోకపోతే రానున్నటువంటి ఎన్నికల్లో పూర్తిగా నామనాగేశ్వర థర్డ్ ప్లేస్ కి పోయే అవకాశం ఉందనేటువంటిది కూడా ప్రధానంగా అంచనా వేస్తా ఉన్నారు. కానీ ఆ ఏరియా రాజకీయ సమీకరణలో భాగంగా ఎటువంటి రూపం తీసుకుంటుంది, ఎటువంటి రిజల్ట్ రాబోతా ఉందని చెప్పేసి కొంత వేచి చూడాల్సిన అవసరం ఖమ్మం జిల్లాలో ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు.